హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మా. కొంతమంది అంటూ ఉంటారు, నేను చిన్న తప్పు చేసినా నాకు చాలా పెద్ద శిక్ష పడిపోయింది దానికని. అంటే చిన్న తప్పు చేసినా కొంతమంది పెద్ద శిక్ష పడుతుంది, దానికి గల కారణాలు ఏంటి మ్యామ్? అంటే అది ఎవరు నిర్ధారించలేకపోవడం, వీళ్ళు తప్పు చేశారా తప్పు చేయలేదా అని ఒక్కొక్కసారి నిర్ధారించలేకపోవడం. ఒక్కొక్కసారి పిల్లలు చూడండి, పాపం ఏ తప్పు చేయదు, మనం ఎవరి మీదో కోపం తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా చూపిస్తుంటాం. కానీ అది మన తప్పైనా వేరే వాళ్ళ తప్పైనా శిక్ష పడింది మాత్రం పిల్లలకే కదా. అలానే మన స్కూల్లో మంచిగా చదువుకుంటుంటాం, ఎవరో ఒకరు మన బుక్ దాచేస్తూ ఉంటారు. కానీ ఆ బుక్ దాచిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు, బుక్ పోయిన వానికే పనిష్మెంట్ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా అంతే. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కడో చిన్న ఏ తప్పు చేయకోకుండా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మాట పడాల్సి వస్తుంది. అలా ప్రతి జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. చిన్న చిన్న శిక్షలు ఎన్ని తింటే అంత మనం స్ట్రాంగ్ గా అవుతాం. అలాంటి శిక్షలు రాకూడదని కోరుకోకూడదు మనం. ఆ శిక్షలు ఇచ్చిన వాటిని మనం తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని అయితే ఖచ్చితంగా అనాలి.